40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏమాత్రం కూడా లేని ఈ వ్యక్తి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు పక్కలా కూడా 2 పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థట. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మనకు ప్రత్యర్థట. 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ, ఈ వ్యక్తి మనకు ప్రత్యర్థట. మరో వంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యానును చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని, తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక. ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకొని ఆ అధికారంతో రాష్ట్రంలో ఉన్న పేదలను దోచుకున్న ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీరందరితో కలిసి కూడిన ఓ గజదొంగల ముఠ. వీళ్ళందరికీ కూడా అధికారం ఎందుకు కావాలో తెలుసా? వీళ్ళందరికీ కూడా అధికారం కావాలి ఎందుకో తెలుసా? పేదవాడికి మంచి చేయడం కోసం కాదు. వీళ్ళకి అధికారం కావాలి ఎందుకు అనంటే కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకు, తినుకునేందుకు వీళ్ళకు అధికారం కావాలి. ఇలాంటి వారి కడుపు మంట నుంచి, ఈ తోడేళ్ల గుంపు నుంచి ఒంటరిగా, మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు. వీళ్ళెవ్వరూ కూడా మీ బిడ్డకు తోడుగా లేరు. మీ బిడ్డ మాదిరి వీళ్ళంతా ఇంత హంగు ఆర్భాటం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, ఇంకా చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడింది వాళ్ళని నమ్ముకొని కాదు. మీ బిడ్డ రాజకీయాల్లో ఉన్నది, మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఎందుకో తెలుసా? కారణం ఒకటి. మీ బిడ్డ చెప్పేది ఒకటే, మీ బిడ్డ అడిగేది కూడా ఒక్కటే, మీ బిడ్డ మీ అందరినీ కోరేది కూడా ఒక్కటే. అబద్ధాలన్నీ నమ్మకండి. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. ఇదొక్కటే మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కొలమానంగా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే తీసుకోండి. మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు ఓ అండగా, మీ బిడ్డకు ఓ తమ్ముడిగా, మీ బిడ్డకు ఓ చెల్లిగా, మీ బిడ్డకు ఓ అక్కగా, మీ బిడ్డకు ఓ అమ్మగా, మీ బిడ్డకు ఓ అవ్వగా, మీ బిడ్డకు ఓ తాతగా మీరే నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేసే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం, పేదవాళ్ళకు కూడా సంపద పంచడం, సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పేదవాడు జీవితాంతం
శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళను ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది. ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ప్యాంట్లో అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా, వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిన దానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు 83 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం. వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం. మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం. 8,900 ఇండ్లు కట్టాం. ఏం చేశారు వీళ్ళ? ఇండ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా. ఆ ఇండ్లకు రంగేసుకున్నారు. మీ మొఖాలకు వేసుకుని తిరగాలి మీరు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు.